అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మెక్సికో దేశంలో వాయాదోలిద్ అని చెప్పి ఒక సిటీలో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. మంచి వీడియోస్, మెక్సికో గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ నుండి బయలుదేరి మేము చెట్టుముల్ అని ఒక చిన్న టౌన్కి వెళ్తున్నాము. సముద్రం ఒడ్డుకి కనీసం 300 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇక్కడ నుండి సౌత్కి. మాకు బస్కి 3,000 రూపాయలు ఛార్జ్ చేశారు 300 కిలోమీటర్లకి. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ. ట్రాన్స్పోర్ట్ కానీ ఫుడ్ కానీ ఇంకేం చేయలేము. మన ప్రయాణం ముందుకి సాగిద్దాం. ఈ బ్యూటిఫుల్ హోటల్ లొకేషన్లో నుండి మనం ఇక ఎగ్జిట్ అవుతున్నాము. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వస్తామో కూడా తెలియదు. ఎన్ని సంవత్సరాలు పట్టచ్చో మరి. బ్యాక్ సైడ్ అంతా వ్యూ చక్కగా టేబుల్స్ వేసి ఎంత బాగుందో. మెయిన్గా నాకు ఇక్కడికి చెక్ ఇన్ అయ్యేటప్పుడు చెప్పారు టీవీ రిమోట్, ఏసీ రిమోట్, కీస్ తీసుకొచ్చి రిసెప్షన్లో హ్యాండ్ ఓవర్ చెయ్యాలి అని చెప్పి వెళ్దాం. హలో, గుడ్ మార్నింగ్. స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ దిగలేదు. మేబీ నెక్స్ట్ ఫ్యూచర్ వ్లాగ్స్లో ట్రై చేద్దాం. ఒక్క నిమిషం, మీ అందరికీ గుడ్ న్యూస్ తెలియజేయడానికి వచ్చాను. మీ అందరికీ తెలిసిందే, మన ట్రిప్ కంపెనీలో ఆల్రెడీ 4 గ్రూప్ టూర్స్ లాంచ్ చేసాం. 4 బుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవాళ మరొక 4 గ్రూప్ టూర్స్ లాంచ్ చేస్తున్నాం. అవి 2 అండమాన్కి, అలాగే ఒకటేమో చైనాకి, మరొకటేమో 5 కంట్రీస్కి. మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నాతో హైదరాబాద్ ట్రిప్లో జాయిన్ అవ్వచ్చు. April 6th మనం స్టార్ట్ అయ్యి April 10th ఫినిష్ చేసుకుంటున్నాం అండమాన్ గ్రూప్ టూర్. 40 మంది ఆ గ్రూప్ టూర్లో నేను కూడా ఉంటాను. కేవలం 40,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. ఫ్లైట్ టికెట్ ఇంక్లూడ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, సైట్ సీయింగ్, డిన్నర్, ట్రాన్స్పోర్టేషన్. మన వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు, tripate.com, ఆర్ కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. వర్కింగ్ అవర్స్ 10 to 6, సండే హాలిడే. మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. సీట్స్ చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి. లోకల్ టూర్ బస్సెస్ అన్నీ కూడా రోడ్డు మీదే ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఈ కంట్రీకి టూర్ వస్తారు కదా. వావ్, సూపర్, వి మెట్ అగైన్. అనుకోకుండా ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కలిశారు. హాయ్, థ్యాంక్ యూ, గ్రాసియస్, బై బై, టేక్ కేర్, బై బై. భలే కలిసాం కదా, సూపర్. పొద్దున్నే మనల్ని మంచిగా ఎంటర్టైన్ చేశారు చిన్నపిల్లలు. మనం ఇంతకుముందు ఏషియన్ కంట్రీస్లో ఎక్స్ప్లోర్ చేసేప్పుడు 7-Eleven ఫ్యామిలీ మార్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఆక్సో అని చెప్పి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం మొదట వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. వాటర్ అయిపోయింది. ఎందుకంటే సాయంత్రం 5ంటికి దిగుతాము మేము చిట్టుముల్లో. ఈ టౌన్స్లో మనం చక్కగా గమనించాం కదా, చాలామంది రోడ్ల మీద ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పల్లెటూరులో నుండి కూడా వచ్చి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అమ్ముకుంటూ. ఇక్కడ ఉన్న బైక్స్లో మన ఇండియన్ బైక్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. పల్సర్, టీవీఎస్. ఇది ఆక్సో. మన బోని లోపలికి వెళ్ళాడు వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఆక్సోలో. మనం ఇక్కడ కొట్లు, స్టోర్స్కి వచ్చినప్పుడు కూడా ఒకరి తర్వాత ఒకరు లైన్లో నుంచుంటారు, కానీ ఒకరి మీద ఒకళ్ళు మీద పడిపోయి ఎగబడిపోయి తొందరగా పే చేసి వెళ్ళిపోవాలనుకోరు. ఎంత అవసరం ఉన్నా కూడా లైన్లో నుంచుంటారు. వాటర్ బాటిల్ తీసుకున్నాం. 2 లీటర్ వాటర్ బాటిల్ 136 రూపాయలు పడింది ఇక్కడ మనకి. మెయిన్గా షర్ట్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ టైం లేక తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా కూడా ఈ ట్రిపేట్ కంపెనీ, మన కంపెనీ షర్ట్స్ని కొరియర్ చేయాల్సి వస్తుంది ఇండియాలో. ఇక సర్లే, ఇక టైం లేక మేబీ ఇప్పటికి ఇది ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఈ బట్టలతోనే నెక్స్ట్ 40 days ట్రిప్. మీ అందరికీ తెలిసిన విషయమే, మనం ట్రిపేట్ ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేశాం కదా, మన కంపెనీ, ఓన్ కంపెనీ. గుడ్ మార్నింగ్. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, అందుకని గుడ్ నైట్ అని చెప్తున్నారు పిల్లలు. మీలో ఎవరికైనా టూరిస్ట్ వీసా, బిజినెస్ వీసా కానీ, లేకపోతే టూర్స్ కానీ, పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మన కంపెనీ చూస్ చేసుకోండి. ట్రిపేట్ మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు. 9709708777 మన కాంటాక్ట్ నెంబర్. సండే హాలిడే ఉంటుంది, ఫెస్టివల్స్ అప్పుడు హాలిడే ఉంటుంది. మార్నింగ్ 9 నుండి 6 వరకు ఆఫీస్ టైమింగ్స్. నేను నెక్స్ట్ వెళ్ళేది బెలీజ్ కంట్రీ. ఈ బెలీజ్ కంట్రీ వెళ్ళాలంటే ఫస్ట్ మనం తప్పకుండా ఇక్కడ వాయాదోలిద్ నుండి చెట్టుముల్కి వెళ్ళాలి. ఆ చెట్టుముల్కి వెళ్ళాల్సిన బస్సు ఈ వాయాదోలిద్ నుండి 2 బస్సులు ఉన్నాయి. పొద్దున్నే 10:30కి, మళ్ళీ మధ్యాహ్నం 2:30కి. అంతే. ఈ 2 బస్సులు మిస్ అయ్యానంటే కష్టమైపోతుంది. లాస్ట్ మినిట్లో ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తే బస్సులో లాస్ట్ 2 సీట్లు మాకు దొరికినాయి. లేకపోతేనా
చచ్చినట్టు సాయంత్రం వెళ్ళాల్సి వచ్చేది, డిలే అయిపోయేది ట్రిప్. వచ్చేసాను. అదిగోండి పైన ఏడిఓ అని రాసింది. ఏడిఓ అనేది మెయిన్ ప్రైవేట్ బస్సు అనుకుంటా. ఇక్కడ చాలా ఫేమస్ ప్రైవేట్ బస్సు. ఎంతమంది లైన్లో ఉన్నారో చూసారా ఇక్కడ బస్ స్టాండ్లో. ఇటువైపు నుండి మనం అవతల వెనక పక్కకి వెళ్ళాలి. ఇగోండి బస్సెస్ అక్కడ ఉన్నాయి. బయట చాలా వేడిగా ఉంది. ఇంకా 40 నిమిషాలు మనం వెయిట్ చేయాలి మా బస్సు కోసం. ఎంతమంది జనం ఉన్నారో చూడండి. కానీ పర్లేదు, వేడి ఎంతైనా తట్టుకోగలం. కానీ మన సౌత్ ఇండియన్స్ చలి అంటే కొంచెం కష్టమే. కానీ కొంతమంది చలి అంటే కూడా ఇష్టం. మన భువనగిరికి అయితే -50 డిగ్రీలు ఉన్నా కూడా ఓకే. ఇక్కడ బస్ టికెట్స్ సేల్ చేస్తున్నారు కదా. ఈ బస్ టికెట్స్లో చూస్తే 10:30 బస్సు మన బస్సే చాలా కాస్ట్లీ ఉంది చూడండి. చిట్టుముల్ 612 పెసో, 3000 రూపాయలు. మా బస్సు వచ్చేసినట్టుంది. ఇక్కడ మమ్మల్ని లైన్లో నుంచోమన్నారు చిట్టుముల్కి వెళ్ళటానికి. మమ్మల్ని ముందే పంపుతున్నారు. చెట్టుముల్ బ్రదర్, చెట్టుముల్ అదొక అంట. నెక్స్ట్ వన్. జనం చూడండి ఎంతమంది జనం ఉన్నారో. చెట్టుములు వెళ్ళేవాళ్ళు అంటే అది బెలీజ్ బోర్డర్. చాలామంది ఇట్లాగే ట్రావెల్ చేస్తూ ఒక్కొక్క కంట్రీ చూసుకుంటూ కిందకి వెళ్తారు సౌత్ అమెరికా వరకు. పైన లాటిన్ అమెరికా నుండి స్టార్ట్ అయ్యి ఫుల్ బస్సు మొత్తం ఇక్కడే ఫుల్ అయిపోయింది. అదిగోండి పైన రాసుకుని చూస్తున్నారు కదా చెట్టుముల్ అని. టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలి. స్కాన్ చేసుకుంటున్నారు. బస్సు లోపలికి వెళ్దాం. అబ్బా ఫుల్ అయిపోయింది బస్సు. మన సీట్స్ లాస్ట్. అబ్బా నాయన దారుణం. కరెక్ట్గా వాష్రూమ్ దగ్గర పడింది మన సీట్. ఏదో ఒకటి కనీసం సీట్ దొరికింది. నిన్న బుక్ చేయకపోతే రేపు దాకా సీట్స్ లేవు. సీట్లో బస్సులో కూర్చున్నాము మంచిగా. బస్సు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మన వయాదోల్ ఇది నుండి చెట్టుములకి వెళ్ళటానికి. బట్ లాస్ట్ సీట్సే మాకు దొరికినాయి. ముందు మేము బుక్ చేసుకోలేదు. ఏమైనా ముందు బస్సు ఎర్లీ మార్నింగ్ బస్సు దొరుకుతుందేమో అని చెప్పి. కానీ పర్లేదు, అట్లీస్ట్ మనకి బస్సు అప్పటికప్పుడు బుక్ చేసుకోవడం, లాస్ట్ 2 సీట్స్ దొరకడం లక్ అయింది. లేకపోతే అసలు వాళ్ళ బస్సెసే లేవు. మళ్ళీ ప్రయాణించాలంటే రేపటి వరకు బస్సెస్ లేవంట. రేపు పొద్దున్నే 10:30 వరకు. ఇక మంచిగా బుక్ చేసేసుకున్నాం ఫాస్ట్గా. திஸ் இஸ் சீட் இஸ் ஸ்பெஷல் ஏபிலிட்டி பீப்புள்ஸ் சீட். யார் யாரும் அடிக்கடி உற்சாகப்படுறாங்களோ அவங்களுக்கான சீட்டு. உமாக்காக வந்து ஸ்பெஷலாக வந்து 500 ரூபா எக்ஸ்ட்ரா கட்டி இந்த பாத்ரூம் பக்கத்துலேயே டோர் பக்கத்துலேயே நீங்கள் எந்திரிச்சு டக்கு ஓப்பன் பண்ணிட்டு உள்ளே போயிருங்க. அவங்க நிறைய பேருக்கு தமிழ் தெரியாது. அப்படியா? தெரியாதா? Okay, this seat is only for the special ability fees. We have to pay 500 rupees. I paid 500 rupees for Uma because he drinking my water bottle also, his water bottle also. Every day 4 liters, but I'm not able to drink even 1 liter. So because of that, his bladder is blasting every day, 1 hour. So because of blasting special ability, I booked the seat near to the toilet. So he can just open and go and sit. Very simple. Very simple ka undi. అచ్చా బస్సే బాగుంది బస్. 36 లాంగ్వేజ్లు మాట్లాడుతున్నాడు. అరే నాకు టాయిలెట్ పక్కన ఎందుకురా బుక్ చేసావు సీటు అంటే ఏదేదో సోదంతా చెప్తున్నాడు. కానీ ఆ సోదిలో కూడా చూడండి వాడే బలయ్యాడు. ఎందుకని నేను రోజుకి 4 లీటర్లు చక్కగా వాటర్ తాగుతున్నాను, వాడు కేవలం 1 లీటర్ వాటరే తాగుతున్నాడు. నా బ్లాడర్ అంతా ఫుల్ అయిపోతుందంట, పద్దాక పిసికెళ్తున్నానంట నేను. మంచి విషయం కదా చూడండి. ఏదో ఒక చెప్పండి కామెంట్ సెక్షన్లో. అరే బోవని చాలామంది నేను బోని అని పిలుస్తున్నారు. వాడి పేరు అది కాదు, బోవని. So every day night we go to shop called Oxo. We buy 2 bottle, 2 liter, 4 liter, okay, which is cost 250 rupees both. So we go to hotel. I keep near to my bed 1 bottle, his bed 1 bottle. Morning I wake up, no bottle is there. Everything is finished. I like this I'm sitting. What to do? No drinking, nothing. My life is very hard in this journey because of without water I'm getting dehydrated and my skin is become dry. See, even my lips also becoming peeling, my skins are peeling. I don't know what to do. Very hard job guys for me, very hard life in Mexico for next 50 days. Please help me. I'm very poor with the water bottle. ఏంట్రా బాబు భాగవతం రామాయణం చెప్పేవేంట్రా బాబు ఇంతసేపు మాట్లాడావు?
సరే ఇక వాడితో మనకి ఎందుకు లేదంటే అట్లా గోల్ చేస్తూ ఉంటాడు. మీరైతే కామెంట్ సెక్షన్లో వేసుకోండి. వాడిని వాటర్ తాగట్లేదు, రోజు 1 లీటర్ వాటర్ తాగుతున్నాడు. వాడి పేరు బోని కాదు, బోవని, BHUVANI, కరెక్ట్? బోని. బోని అరుముగం, బోని బూబా అంట. వీడు అడిగినా మనం మెక్డొనాల్డ్స్కి, KFCకి వెళ్ళినప్పుడు వాళ్ళు పేరు ఉడతాడు కదా, వీడు ఏం చేస్తాడు తెలుసా అండి, బూబా అని పెడతాడు. వాళ్ళు బూబా అని అరుస్తారు. విచిత్రమైన పనులన్నీ చేస్తుంటాడు. ఒకసారి బ్యాడ్ వర్డ్స్ కూడా రాస్తాడంట దాని మీద. అలా రాసినప్పుడు పిలుస్తారు. అలా పిలిచినప్పుడు ఏమవుద్ది, చండాలంగా ఉంటుంది. బస్సులో ఎక్కి కూర్చున్నాము, చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇవాళ అయితే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది మాకు. వీడు ఏం చేశాడంటే మా ఇద్దరికి విండో సీట్ రావాలని చెప్పి వీడు కూర్చున్న సీటు, ముందు కూర్చున్న సీటు బుక్ చేశాడు. ఆ ముందు సీట్లో చూశారు కదా ఒక అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయిని వెళ్ళి అడిగాను నేను, ఏమంటే మీ సీట్ ఎక్కడా అని అడిగాను. ఆ సీట్ నాది అని అడిగాను. ఆవిడేమందో తెలుసా మీకు, ఆ 2 సీట్లు నేనే బుక్ చేసుకున్నాను అంది. కాదండి, ఆ సీట్ మాది అని చెప్పాను. కానీ నాకు అర్థమైపోయింది వాళ్ళు అడగకుండానే నన్ను, వాళ్ళు కప్పులని అర్థమైపోయి నేను వెనక్కి కూర్చుంటా ఇబ్బంది లేదు అని అడిగి ఒక్కసారి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏ సీట్ అని అడిగా. ఏ సీట్ అని అడిగితే ఆమె చెప్తుంది, నువ్వెలా నా ఫోన్ టచ్ చేస్తావు, దానికి నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పాను. నేను ఈ ఫోన్ టచ్ చేస్తాను అడగలేదు, నాకు మీ ఫోన్లో ఉన్న మీ సీట్ టికెట్ ఎక్కడ ఉందో చూపించండి అని అడిగా. చూసారా, నేను రెస్పెక్ట్ ఇచ్చి నా సీట్ కూడా వాళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళతో నేను ఎట్లా రేసిజం ఫీల్ అయ్యానో చూడండి. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు, అసలు బ్యాడ్ అనిపించింది. మళ్ళీ నేను వెళ్ళి బస్సు దిగి వెళ్ళి బస్సు డ్రైవర్ని పిలుచుకొచ్చా. అరే నా సీట్లో నేను కూర్చోవాలి, ఇలాంటి వాళ్ళని అసలు వదలకూడదు. కానీ చివరికి నేనే వదిలేశాను. సర్లే సావని, ఇద్దరు కపుల్స్ వచ్చారు కదా అని చెప్పి. కానీ అది చేసిన సీన్ మట్టుగా అది కరెక్ట్ కాదు. ఫోన్ ముట్టుకోకూడదు, నేను ఫోన్ చూడకూడదు, నేను 2 సీట్లే బుక్ చేశాను, ఏంటంటో మాట్లాడింది. అసలు అంత అవసరం లేదు. ఎవరైనా సరే మన వేరే వాళ్ళ సీట్లో కూర్చున్నప్పుడు ఒక చిన్న మాట అడిగితే సరిపోతుంది. వాళ్ళు వచ్చినప్పుడు, సార్ మేము కపుల్ వచ్చాము, మేము ఇక్కడ కూర్చుంటాం, ఏమనుకోకుండా మీరు మా సీట్లో కూర్చుంటారా అంటే 95% ఛాన్స్ ఉంటుంది అతను సంతోషంగా వాళ్ళకి సీట్ సాక్రిఫైస్ చేసేసి వెళ్ళిపోయి వేరే చోట కూర్చుంటాడు. కానీ పెద్ద సీన్ చేసింది, చాలా టూ మచ్ మాట్లాడింది. చూసారా, నిజం అండి. నేను చెప్పా కదా, కొన్ని కంట్రీస్ వెళ్ళినప్పుడు మనం రేసిజం ఫీల్ అవుతాము, అది చాలా బ్యాడ్ అనిపిస్తుంది. నాకైతే మటుకి నేనైతే ర్యాకార్డ్ ఇచ్చేసాను. అసలు ఊరుకోను నేను. బయట దేశాల్లో మనల్ని ఎక్కడైనా తక్కువ చేస్తే, ఒకవేళ మన తప్పు లేకుండా, ఇంక అది సంగతి. మనకి వేరే వాళ్ళ కపుల్స్ కూడా మనకి సపోర్ట్ చేశారు. ఆమె తప్పు మాట్లాడింది, మీరు కరెక్ట్గానే ఉన్నారు అని చెప్పి. చివరికి సావని కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి వచ్చేసాను. వచ్చి బోనిగడి పక్కన కూర్చున్నాను. ఫైనల్గా నేను ఒకే ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్కి వాళ్ళిద్దరి దగ్గర నుండి కప్పుల నుండి ఆన్సర్ లేదు. ఎక్కువగా సీన్ చేసింది ఆ అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండే. ఆ అబ్బాయి సైలెంట్గానే పద్ధతిగానే ఉన్నాడు. ఆవిడ అంటది అదే ఒకే క్వశ్చన్ అడిగా, బస్సు డ్రైవర్ నీ ఫోన్ పట్టుకున్నాడు, అప్పుడేం అనలేదు, మరి నేను పట్టుకోలేదు, కానీ నేను అడిగాను మీ టికెట్ చూపించండి అని చెప్పి, దానికే నా ఫోన్ ఎలా పట్టుకుంటావా అని చెప్పి ఏదేదో స్టోరీ అల్లుకొని రాసుకున్నావు. రేసిజం చూపించొద్దు మా మీద, మా కలర్ని మమ్మల్ని చూసి తక్కువ చేయొద్దు, మర్యాద మీ దగ్గర నుండి మేము కోరుకునేది ఒకే ఒకటి మర్యాద అని చెప్పి వాయించబడేశాను. బయట వ్యూ గమనించవచ్చు, మంచిగా ఫారెస్ట్ ఏరియాలో ట్రావెల్ చేస్తున్నాము. ఎక్కువగా మనకి ఇలాగా ఫ్లాట్గా ఒక 15 అడుగులు 20 అడుగులు ఎత్తు ఉండే చెట్లు కనపడుతూ కొన్ని 100 కిలోమీటర్ల స్ట్రెచ్ పాకిపోయింది ఇలాగా. అలాగే స్కై కూడా చూడండి ఎంత బాగుందో, చక్కగా క్లౌడ్స్ మేఘాలు కనబడుతూ. మెయిన్గా అసలు ఈ బస్సు ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం 90% నెక్స్ట్ కంట్రీ బెలీజ్ వెళ్తారు. అక్కడ 2 దారులు ఉన్నాయి, ఒకటేమో ల్యాండ్ బోర్డర్లో వెళ్ళొచ్చు, మరొకటి ఫెర్రీలో కూడా వెళ్ళొచ్చు. ఈ దేశంలో పైనాపిల్స్ చాలా ఫేమస్ అనుకుంటా. చూడండి, మా డ్రైవర్ రోడ్డు మీద బస్సు ఆపి మరీ వెళ్ళి పైనాపిల్ ముక్కలో జ్యూసు కొనుక్కుంటున్నారు. ఇక్కడ 3 యాపిళ్ళు 100 రూపాయలు, 3 యాపిళ్ళు 100 పెసో, అంటే మన డబ్బుల్లో 500 రూపాయలు. చాలా తాజాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా. చెట్టుమల్లి వచ్చేసాం. ఈ బస్సులోనే ట్రావెల్ చేసుకుంటూ చచ్చామమ్మా. కరెక్ట్గా వాష్రూమ్ దగ్గర, లోపల టాయిలెట్ దగ్గరే సీటు ఉండటం వల్ల నరకం, బ్యాడ్ స్మెల్. ఎప్పుడు దిగుతానా అనిపించింది. మీలో ఎవరైనా సరే బస్సు బుక్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా టాయిలెట్ దగ్గర మాత్రం బుక్ చేసుకోబాకండి. ఇక్కడ నుండి ఒక 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే మా హోటల్ దగ్గరికి వెళ్తాము.
యూబర్ బుక్ చేసుకుంటాం. యూబర్ ట్యాక్సీలు ఉన్నాయి బయట, కానీ యూబర్ కనబడట్లేదు, ట్యాక్సీలు కనబడుతున్నాయి. కానీ ఈ సిటీలో ఇది చిన్న సిటీ అని చెప్పొచ్చు. కనీసం 2 లక్షల మంది పైన నివసిస్తున్నారు ఈ సిటీలో. మేము హోటల్ దగ్గరికి వెళ్ళి దగ్గరలోనే బీచ్ ఉంటుంది, ఆ బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. వాయాదోలిలో మనకి యూబర్ లేదు, అక్కడ ఇన్ డ్రైవ్ కూడా లేదు. ఇక్కడ ఇన్ డ్రైవ్ ఉంది, యూబర్ కూడా ఉంది ఈ సిటీలో. ఇప్పుడే బుక్ చేసాము యూబర్లో క్యాబ్, ఒక 85 అట్లా చూపిస్తుంది. 3-4 కిలోమీటర్లు వెళ్ళటానికి రూమ్ దగ్గరికి. నేను మరొక విషయాన్ని గమనించాను, ఇక్కడ చాలా ఎక్కువ మిలిటరీ వాళ్ళు ఉన్నారు. అదిగోండి ముందు వెళ్తాం, చూస్తున్నారు కదా వెహికల్ ఇలాగా. ఎందుకంటే ఇది బోర్డర్ పాయింట్, కరెక్ట్గా బెలీజ్కి మేము మేబీ ఇంకో 10-20 కిలోమీటర్లు దూరంలో ఉండి ఉంటాం అంతే. ఈ సిటీ నుండి నెక్స్ట్ కంట్రీ వెళ్ళటానికి ల్యాండ్ బోర్డర్ మనం క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. కేవలం 11 కిలోమీటర్లు అంతే చెట్టుముల నుండి. బెలీజ్ దేశం నైబర్ కంట్రీ, దీనికి ఆనుకొని ఉన్నది. మనం సీ రూట్లో ద్వారా వెళ్ళొచ్చు, మనం చెప్పా కదా మీకు. సీ రూట్లో వెళ్ళటానికి కనీసం మనకి ఒక $100 ఛార్జ్ చేస్తారు. అదే మనం ఈ బస్సులో కానీ లేకపోతే హిచ్ హైకింగ్ చేసుకుంటా వెళ్తే చాలా చీప్ అని చెప్పచ్చు. మేబీ $40తో వెళ్ళిపోతాము. ఇప్పుడే మన కార్ కూడా వచ్చేసింది. చెవర్లెట్ కార్ సూపర్ ఉంది చూడండి, అదిరిపోయింది కారు. బ్యాక్ సైడ్లో హోటల్ కనబడుతుంది కదా, ఈ హోటల్లోనే మేము చెక్ ఇన్ అయ్యాం. కరీబీ ప్రిన్సెస్ అని పిలుస్తారు. మా ఇద్దరి దగ్గర 4000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఒక్క నైట్ కోసం. అలాగే దగ్గరలో ఈ చిట్టముల్ బీచ్ వ్యూని మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మళ్ళీ రేపొద్దున్నే బయలుదేరి ఇక మనం నెక్స్ట్ కంట్రీకి ప్రయాణం అవ్వాలి. ఫుల్ హెక్టిక్గా ఉండబోతుంది రేపు. లోకల్ బస్సెస్ అనుకుంటా భలే ఉన్నాయి చూడండి, చిన్న చిన్న మినీ వ్యాన్స్. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ వచ్చి చాలా చిన్నగా ఉంటాయి కదా, అది బాగుంది. బీచ్ ఒడ్డును కూడా మనం గమనించినప్పుడు చక్కగా కొబ్బరి చెట్లు, వేపాకు చెట్లు అన్నీ కనబడుతూ అసలు గ్రీనరీగా ఉంది కదా, సూపర్ ఉంది ఇక్కడ నుండి. వావ్, ఇవాళ ఏదో కానీ మ్యారేజ్ జరుగుతున్నట్లుంది. ఆపోజిట్లోనే మనకి ఒక చర్చ్ ఉంది, ఇక్కడ నుండి నాకు కనపడింది. అదిగోండి అక్కడ చూసారు కదా, ఒక 2 అమ్మాయిలు కూర్చున్నారు. ఆ వెనక బ్యాక్ సైడే చూడొచ్చు పెళ్లి కూతురు, ఆ వైట్ కలర్ గౌన్లో చూస్తున్నారు కదా పెళ్లి కూతురు. చర్చి దగ్గరికి వెళ్తున్నాను, చక్కగా పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్దామని. ఎందుకంటే ఈ మూమెంట్ వాళ్ళు తప్పకుండా మర్చిపోకుండా గుర్తుండిపోతుంది. వాహ్, అమేజింగ్. వాట్సాప్ మ్యాన్, మ్యారేజ్ మ్యారేజ్ మ్యారేజ్, ఇట్స్ అమేజింగ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. Beautiful, you are so beautiful. Thank you so much. Bye bye, take care. Take care. Bye bye. క్యూట్గా ఉన్నారు కదా అమ్మాయి చక్కగా. నాకు పెళ్ళయిందని తెలుసు మా నాడికి, కానీ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నాడు. ఇలా నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా అని చెప్పి. నాకు ఒకసారి మ్యారేజ్ అయింది, అది చాలు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్తున్నాను. If you want to get fake marriage, you can go to Las Vegas. That we can do. Las Vegas marriages are like a one hour. Last time you did, that marriage. No, I have not done any marriage. No. వీడియో పొడవే ఇలా ఏమాది. నేను ఏ పెళ్ళి చేసుకోలేదు. ఇక అంతే, పెళ్లి చేసుకుంటే మా ఆవిడ వాయించేస్తుంది. మన బోని ఇంతకుముందు క్యూబా కూడా ట్రావెల్ చేశాడు, సేమ్ అక్కడ ఉన్నట్లుగా ఉంది అని చెప్తున్నాడు. చిన్న చిన్న ఇల్లు, మధ్యలో చూడండి డివైడర్ మీద కొబ్బరి చెట్లు, అలాగే బాదం చెట్లు, జీడిపప్పు చెట్లు, మంచిగా ఉంది. బోని ఒక కోకోనట్ கொடுங்கப்பா, மேலே ஏறு, పైకి కొబ్బరికాయ ఒకటి తీసి. అన్న మీద ప్రేమ లేదా? పాయిజనసా? మేళ ఏరు. నా పక్కనే సముద్రం ఉంది, ఆ సముద్రంలోకి వెళ్ళే ఇవి స్పీడ్ బోట్స్ లాగా ఉన్నాయి, కొత్తవి, సూపర్ ఉన్నాయి చూడండి.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మనకి ఇక్కడ ఒక క్లాక్ ఉంటుంది. ఇదిగోండి, సాయంత్రం సమయం మాకు ఇప్పుడు ఇక్కడ 5:47 అవుతుంది. కానీ క్లాక్ కరెక్ట్గానే ఉంది, కరెక్ట్గానే ఆడుతుంది క్లాక్. ఇటువైపు చూడండి, అదిగోండి చిట్టుమల్ మెక్సికో అని చెప్పి రాసుంది. బ్యూటిఫుల్గా ఉంది. ఆపోజిట్లో చూడండి. ఇంకా చివరికి కూడా ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేసి వద్దాం మనం. మంచిగా చూసారా ఎలా ఉందో సముద్రం. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ మనకి ఈ చిట్టుముల్లో బీచే లేదంట చూడండి. సేమ్ బోర్డర్ లైన్ ఇలాగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ ఎడ్జిన కూర్చొని చక్కగా టైంపాస్ చేస్తారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ జనాలు. మరియు చేపలు పడుతున్నట్టు పెట్టారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, నేను వీడియో తీస్తూ ఇక్కడ కెమెరాలో చూస్తూ మాట్లాడాలి కదా, ఒక్కసారిగా నేను వెళ్ళి కాలు దీంట్లో వేశాను. ఇదిగోండి, ఒక 1 ఫీట్ లోతుకి పడ్డాను కిందకి. ఇంకా నయ్యం, ముందుకి పడలేదు. ఇక్కడ ఇప్పుడే చూస్తే ఒక బ్రదరు చేపలు పడుతున్నాడు, తమ్ముడు వల వేసి మరి. ఇక్కడ ఏమైనా దొరికిందేమో చూద్దాం. ఎంత బాగుందో చూసారు కదా ఈ స్ట్రెచ్. అయ్యో నో ఫిష్. అయ్యో, తమ్ముడు బాగా ట్రై చేశాడు కానీ చేపలు దొరకలేదు. లేకపోతే వాళ్ళు సాయంత్రం చేపల కూర తినేవాళ్ళు. నేనున్న లొకేషన్ ఇక్కడ నేను చూస్తున్న ఈ చిట్టుముల ముందును చూస్తున్నారు కదా, దీన్ని కరేబియన్ సీ అని పిలుస్తారు. అట్లాంటిక్ ఓషన్లో ఒక పార్ట్ ఎట్లా వచ్చిందంటే ఒక యూ ఆకారంలోకి లోపలికి తిరిగిందని చెప్పచ్చు. ఈ సీ అనేది చాలా పెద్దది చూడండి. ఈ దేశంలో ఎక్కువగా మొక్కజొన్న పండిస్తారని చెప్పుకున్నాం కదా, ఎక్కడ చూసినా కూడా పైనాపిల్స్, హోలా మామ, ఇలా మొక్కజొన్న స్వీట్ కార్న్ మనకి కనబడుతూ ఉంటుంది. మంచిగా తింటారు. ఇదిగోండి, బనానా ప్యాన్ కేక్స్ రెడీ చేసిస్తారనుకుంటా. సాయంత్రం సమయంలోనే కదా ఎక్కువ టూరిస్ట్ వచ్చేది ఇక్కడికి పిల్లలు ఆడుకోవడానికి. ఇదిగోండి, షిప్ కూడా ఉంది అక్కడ. ఇంకా మరికొన్ని టాయ్స్ ఉన్నాయి. ఇదేదో ఇక్కడ విచిత్రమైన ఫుడ్ ఒకటి రెడీ చేస్తున్నారు. మార్క్యూస్తాస్ అని చెప్పి ఉంది చూడండి. అంతే, బనానా ఆయిల్లో వేయించుతున్నారు. హలో హోలా, అరటిపండు చక్కగా అట్లాగా చూడండి ఆయిల్లో వేయించి ఇట్లా ముక్కలు కట్ చేసి సర్వ్ చేస్తున్నారు. ఇదిగోండి, హాట్ డాగ్, చికెన్ హాట్ డాగ్, ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళదుంప అన్నీ ఉన్నాయి. మంచి స్ట్రీట్ ఫుడ్ అంతా ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అంతే. ఓలా పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా రకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మంచిగా వేడిగా కుక్ చేస్తున్నారు. చక్కగా తినడానికి వీలుగా ఉండేలాగా ముక్కలు కూడా చేస్తున్నారు, చిన్న పీసులు. అబ్బా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. కానీ తప్పట్లా, ఈ ఫుడ్ మాకు తినాలని లేదు. ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒకటి తింటూ కానిచ్చాలి మేము. జనాలందరూ కూడా చూడొచ్చు, ఇక్కడ చక్కగా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. మంచి ప్లేస్, సముద్రం ఒడ్డున. సూపర్గా రెడీ చేశారు. దాని మీద మేము కొన్ని టాపింగ్స్ కూడా వేసాము. మంచిగా క్యాక్టస్ కూడా వేసాం. అదిగోండి, క్యాక్టస్, ఆనియన్స్, టొమాటో. టేస్ట్ చేద్దామా ఎలా ఉందో? వీళ్ళు చక్కగా వండింది. చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ తినేవాటికన్నా కూడా కూల్ డ్రింక్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి. రకరకాల కూల్ డ్రింకులు. ఇప్పుడు మనకి నిమ్మకాయ రసం, సుగంధ ఎలా ఉంటుంది మన ఊరిలో, అలాగే వీళ్ళకు కూడా వీళ్ళ ఓన్గా ట్రెడిషనల్ డ్రింక్స్ ఉన్నాయి చూడండి. రకరకాల అక్కడ బాటిల్స్లో పెట్టారు. బయట ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూడండి. అలాగే ఇక్కడ ఆపోజిట్లోనే మనకు ఒక మిలిటరీ మాన్యుమెంట్ ఒకటి ఉంది, చూడొచ్చు, గమనించవచ్చు. అప్పట్లో మరి ఫైటర్స్ కానీ ఏదైనా వాళ్ళకి గుర్తుగా నిర్మించినట్లున్నారు. అవును, కరెక్ట్గానే 1810లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా స్పెయిన్ వాళ్ళ దగ్గర నుండి. దాన్ని గుర్తు చేసుకుంటూ ఇది నిర్మించుకున్నారు. సూపర్ ఉంది కదా. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ ఆడుకోవడానికి ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి. కనీసం 30 కార్లు పైన ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ 3 పిల్లలు రచ్చ చేస్తున్నారు. పోలీస్ కార్, డైనోసర్, అక్కడ ఇంకొక కారు కూడా ఉంది చూడండి, చెవర్లెట్ కారు. సూపర్. చక్కగా చూడండి, సైకిల్ దొక్కుతూ ఎంత మంచిగా టైంపాస్ చేస్తున్నారో. ప్రశాంతమైన జీవితం లాగా అనిపిస్తుంది, కామ్గా ఉంది.
ఎక్కడ హడావుడి లేకుండా, రోడ్ల మీద ట్రాఫిక్ లేకుండా, చాలా తక్కువ మంది పాపులేషన్ ఈ ఏరియాలో. మీరు అసలు షాక్ అవుతారు. నేను ఇప్పుడు మెక్సికో దేశం ఇట్లా ఉందనుకుందాం, ఒక బాక్స్ లాగా. ఆ కార్నర్లో టియానా నుండి ఆపోజిట్ కార్నర్కి ఇప్పుడు చిట్టమల్కి వచ్చాను. మ్యాప్ కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది ఈ 2 ప్లేసెస్ ఎక్కడున్నాననేది నేను. అక్కడ చూడండి, సూపర్ కదా. ఒక మదర్ సైకిల్ని రిక్షాలాగా చేసి ఆ రిక్షాలో వెనక చిన్న బేబీని కూర్చోబెట్టుకుని చక్కగా ఈ బీచ్ ఒడ్డును చూపిస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. భలే అనిపించింది. 500 సంవత్సరాల పైన అయింది కదా ఇక్కడ స్పానిష్ వాళ్ళు, అలాగే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ ఏరియా ఎక్స్ప్లోర్ చేస్తూ. అప్పట్లో కెనాన్స్ కూడా వీళ్ళు తెచ్చారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి యుద్ధం చేసుకోవడానికి, లోకల్స్ మీద ఫైట్ చేయడానికి. ఎప్పుడో కాబట్టి పూర్తిగా తుప్పు పట్టేసినట్టున్నాయి. ఇది లోపల గుండు పెట్టి ఇక్కడ ఫైర్ వేస్తారు. ఇదిగోండి, ఇక్కడ హోల్ ఉంది. ఇక్కడ వీళ్ళ కల్చర్ని చాలా చక్కగా ప్రమోట్ చేసుకుంటున్నారు. చూడొచ్చు, బీచ్ ఒడ్డున ఇది కూడా ఉంది. దీని గురించి చాలా క్లియర్గా మీకు లాస్ట్ వీడియో చిచినిత్సాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. బాల్ గేమ్ ఆడతారని చెప్పి చేతులతోనూ కాళ్ళతో పట్టుకోకూడదు, నడువుతోనూ ఇట్లాగా మోచేతులతోనూ మోకాళ్ళతోనూ ఆడాలి. అలా కొట్టి ఆ 3.5 కిలోలు రబ్బర్ బాల్ని తీసుకువెళ్ళి ఇదిగోండి అట్లా సైడ్ నుండే బాల్లో పంపించాలి. చాలా అంత ఈజీ అయిన పని కాదు ఇది, చాలా కష్టం. ఆ పోరాటంలో ఆ ఆట ఆడేవాళ్ళు చాలామంది మరణిస్తారని కూడా మనం చెప్పుకున్నాం కదా. ఆ మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తారంట. భలే ఉంది చూడండి. ఇది ఏంటనుకుంటున్నారు? జారుడు బండ. ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ ఒకటి పెద్దది ఉంది. చక్కగా సిమెంట్తోనే జారుడు బండ రెడీ చేశారు. భలే అనిపించింది. నేను ఐరన్తో చేసింది చూశాను, కానీ ఇలా సిమెంట్తో చూసింది ఇదే మొదటిసారి. ఇప్పుడే జారుడు బండ గురించి చెప్పాను నేను. ఇది చూడండి, మెట్లు ఇట్లా పైకి ఎక్కి ఇటు నుండి సముద్రంలోకి దూకటానికి భలే పెట్టారు. అసలు సూపర్. జారుడు బండ నీళ్ళల్లోకి ఏదో కానీ మరి అలల తాకిడికో కానీ, లేకపోతే ఏదైనా కెమికల్ కానీ ఏదైనా కలిసిందో కానీ వాటర్ చూడండి ఇట్లా అక్కడక్కడ ఇలాగా నురుగులాగా కనబడుతుంది మనకి. బ్యూటిఫుల్ వ్యూ ఎట్లా కనబడుతుందో చూడండి మనకి. చల్లటి గాలి వేస్తూ హాయిగా ఉంది ఇక్కడ సముద్రం ఒడ్డున కూర్చొని. భలే ఆశ్చర్యం కదా నిజంగా. వీళ్ళకి బీచ్ లేకపోవటం, ఇంత పెద్ద కంటిన్యూషన్ లైన్ ఉండి కూడా ఫిట్నెస్కి భలే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందరూ వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్, రన్నింగ్. ఇక్కడ చూడండి కొంతమంది స్కేటింగ్ చేస్తూ, అసలు భలే ఉంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోడ్ల మీద చిన్న పిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయేమో, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అట్లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అది భలే షాక్ అనిపించింది. వీళ్ళు చూడండి ఎంత చిన్న పిల్లల్లాగా ఉన్నారో చూడటానికి. వాళ్ళకి ఒక బేబీ కూడా వెనక పక్కే చూడండి సూర్యుడు కనబడుతూ భలే ఉంది కదా. అసలు ఈ చిన్న టౌన్లో జీవనం ఎలా ఉందని తెలుసుకున్నాం కదా. చాలా విషయాలు మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎవరైనా లాస్ట్ వీడియోస్ మిస్ అయితే తప్పకుండా చూడండి. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బాయ్.